హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా ఈరోజు లేట్ చేయకుండా డే 9 వెయిట్ లాస్ జర్నీలో నా ఫుడ్ ప్లాన్ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తానన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఈరోజు అయితే డీటాక్స్ డ్రింక్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు అండ్ ఒక ఆమ్లా మొత్తం సీడ్ రిమూవ్ చేసి చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం చిన్న ముక్క అల్లం అయితే వేసుకొని ఇంకా నేను బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నాది ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ అయితే కొంచెం ఉందండి. సో దాంట్లోకి ఏంటంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా రాగి పిండి అయితే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లోకి నేను ఇంకా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అనమాట. సో క్యారెట్ బీట్రూట్ అయితే బీట్రూట్, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక క్యారెట్ని తురిమేసుకున్నానండి. అండ్ ఒక ఆనియన్ మొత్తం కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసి అయితే ఇవన్నిటిని కూడా ఈ పిండిలోకి వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మన డైలీ లైఫ్లో రాగి పిండి అంటే మనం తినే ఫుడ్లో ఇలా రాగి పిండి యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా కాల్షియం వస్తుంది అండ్ మన బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మన స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డీటాక్స్ డ్రింక్ చక్కగా మనకి బౌలింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్లో ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ డిఫరెంట్ వేలో రెడీ చేసుకొని తాగడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది, కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఇంకా 2 గ్లాసెస్లో కూడా సర్వ్ చేసుకున్నాను. ఈరోజు నాతో పాటు మా వారు కూడా తాగుతా అన్నారు. సో బట్ నేనైతే నా గ్లాస్లో చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మా వారికి అయితే యాడ్ చేయట్లేదు. సో ఇంకా దీంట్లోకి నేను లెమన్ కూడా పిండేసుకొని చక్కగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఎలాంటి హనీ అయితే యాడ్ చేయట్లేదండి. ఇంకా మార్నింగ్ డ్రింక్ కింద ఈరోజు ఇలా డిఫరెంట్గా అయితే డీటాక్స్ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనమాట. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఒకరోజు ఇంక్లూడ్ చేస్తున్నాను, ఒకరోజు ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. ఇంకా ఇదండి మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయితే తీసుకున్నాను. చాలా రిఫ్రెషింగ్గా ఉందన్నమాట. సో మనం ఎవరికైతే మార్నింగ్ టీ అలవాటు ఉంటుందో, సో బేసిక్గా నాకైతే చాలా అలవాటు అండి టీ. ఇప్పుడైతే ఇంకా టీ ప్లేస్లో మార్నింగ్ ఇదైతే తీసుకుంటున్నాను. సో నేను టీ అరౌండ్ 11:30 10:30 ఆ లోపు అయితే తీసుకుంటానమాట, ఒక హాఫ్ గ్లాస్. ఇంకా అలా మార్నింగ్ డ్రింక్ అయిపోగానే ఆ లోపు మనకి బ్యాటర్ కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదండి. సో దీన్ని 10 నిమిషాలు కూడా పక్కన పెట్టాం కాబట్టి సో మంచిగా నానిపోయి ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇలా మీడియం సైజులో అట్టు వచ్చేలాగైతే వేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని మనం వేసేటప్పుడు ముందు ప్యాన్కి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మీడియం సైజులో ఇలా ఈవెన్గా అలైన్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని 2 వైపులా కూడా మంచిగా కాలనివ్వాలి. సో కాలిన తర్వాత మనకి అట్టయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలాంటి ప్యాన్లో ఏంటంటే కొంచెం కింద అతుక్కుపోదని చెప్పి ఎప్పుడైనా ఇలా వేసినప్పుడు మాత్రం ఈ ప్యాన్లోనే వేస్తానండి నేను. సో చాలా వీడియోస్లో కూడా ఈ వర్డ్ అయితే చెప్పేసి ఉంటాను నేనైతే. ఇంకా ఇలా ఒక సైడు కాలేటప్పుడు మూత పెట్టుకుంటున్నాను, ఇంకొక సైడ్ అయితే మూత అవసరం లేదండి. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. సో నేనైతే ఒక రాగి దోశ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే దీంతోపాటు నేను మార్నింగ్ పాపకి ఇడ్లీ పెట్టినప్పుడు సో ఇడ్లీ పాత్రలోనే ఈ స్వీట్ కార్న్ అండ్ అలాగే స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా అవి కూడా అలా పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో లంచ్ కూడా ఈరోజు చాలా హెల్దీగా అయితే చేసుకుంటున్నాను. మంచి ప్రోటీన్గా ఉండేలాగైతే చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ తొందరలో కారం అనేది ఎక్కువైతే వేసేసానండి. సో ఫస్ట్ రెసిపీ అయితే చెప్తాను ఎలా చేశాను ఏంటి అనేది. ఈరోజు వచ్చేసి పాలకూర పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో నేను ఎలా చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. సో దాంట్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో అంత క్వాంటిటీ అయితే నేను పక్కన పెట్టుకొని ఇలా మొత్తం పొడిగా అయితే మెతిపేసుకుంటున్నాను. రిమైనింగ్ ఏంటంటే పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని
ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేశాను. దాంట్లోకి ఆయిల్ వేసేసి కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను. అయితే నేను ఇక్కడ కారం అయితే ఎక్కువగా యాడ్ చేశానండి. సో మళ్ళీ నేను కారం అనేది యాడ్ చేయట్లేదు అనమాట. సో మీరు ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం లైట్గా క్వాంటిటీస్ అనేవి చూసి వేసుకోండి. ఇంకా ఈ పన్నీర్ని వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనం పన్నీర్ని చక్కగా ఆయిల్లో మసాలాకి ఏదైతే కారం, పసుపు, ఉప్పు వేసామో దానికి పట్టేలాగా మంచిగా లోపల కుక్ అయ్యేంత వరకు 5 మినిట్స్ అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ప్లేట్లోకి అయితే పక్కకు తీసి పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండి. సో మిర్చి వచ్చేసి ఒక 2 మిర్చి అయితే తీసుకున్నాను. ఒక 4-5 రెమ్మలు కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అదే ఆయిల్లో వీటన్నిటిని వేసి మనకి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు పచ్చివాసన అంతా కూడా పోయి మంచిగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్కి అయితే బాగా పట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే పొడి చేసుకున్న పన్నీర్ ఉందో అదైతే వేసుకుంటున్నానండి. ఎందుకు ఇలా సగం పొడి చేసి సగం పీసెస్గా కట్ చేశాను అంటే, సో పన్నీరే పీసెసే వేస్తే ఏంటంటే పాలకూర అసలుకే నేను తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. సో కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కాబట్టి సో కొంచెం అనేది పొడిగా చేసుకొని మిగతావన్నీ పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే యాడ్ చేస్తున్నానండి. సో పాలకూర చిన్న కట్టలు ఒక 3 కట్టలు అయితే వేసాను నేను. దగ్గరికి అయిపోయేసరికి మనకి పాలకూర అనేది కొంచెం తక్కువ అవుతుందన్నమాట. సో అందుకే నేను ఇక్కడ పన్నీర్ని పొడి చేసుకొని అయితే వేసుకున్నాను. సో పాలకూర కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనకి కర్రీ దగ్గర పడేంత వరకు, అంటే పాలకూరలో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్ అయిన వాటర్ అనేవి కూడా మొత్తం పోయి మంచిగా దగ్గరికి కర్రీ అయ్యేలాగా అయితే చేసుకోవాలన్నమాట. సో మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చూసుకోవాలి. సో ఒక 50% మనకి వాటర్ కంటెంట్ పోయింది అన్న టైంలో ఏవైతే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్లో నేను ఎక్కువ వేసాను అనుకొని చెప్పాను కదా, ఎక్కువ వేసానని చెప్పేసి. సో సరిపోయిందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకున్నాను. సో కొంచెం తగ్గినట్టు అనిపించింది అనమాట. అందుకే మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా కర్రీని ఒక 2 to 3 మినిట్స్ పాటు వదిలేస్తే, చక్కగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఎప్పుడైనా లీఫీ వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు మనం తెచ్చేటప్పుడు చాలా పెద్దగానే ఉంటాయండి, బట్ అది కర్రీ చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ అయితే మనకు అవుతుంది కదా. సో అలాంటి టైంలో ఇలా దాంట్లోకి డిఫరెంట్గా టమాటా యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ వేలో తినాలనుకుంటే దాంట్లోకి సోయాబీన్స్ కానీ చోలే కానీ యాడ్ చేసుకొని తింటే చాలా అంటే డిఫరెంట్గా కర్రీ ట్రై చేసినట్టు ఉంటుంది, హెల్దీ వేలో తిన్నట్టు ఉంటుందన్నమాట. సో అలానే ఈరోజు నేను ఇలా ట్రై చేశాను అనమాట. పాలకూరలో పన్నీర్ వేసేసి చాలా అంటే చాలా బాగుందండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా మీల్ ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను. కీరా కింద అయితే సలాడ్ పెట్టుకున్నాను. సో పన్నీర్ కర్రీ పెట్టుకున్నాను. నేను 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే దీంట్లోకి నేను ఇప్పుడు మ్యాంగో పికిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు అందరి ఇళ్ళల్లో అయితే ఇదైతే ఉంటుందన్నమాట. సో పికిల్స్ అనేవి కూడా ఇలా నిల్వ ఉండే పికిల్స్ని రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం అంత మంచిది కాదనమాట. వీక్లీ 1 or 2 అయితే ఓకే, బట్ అతిగా అయితే తినకూడదు. ఈరోజు అయితే నాకు తినాలనిపించిందని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ అలా ఇంకా డ్రింక్స్ అలా ఏం తీసుకోలేదండి, ఫ్రూట్స్ కానీ ఏమీ తీసుకోలేదన్నమాట. డైరెక్ట్ నేను నైట్ డిన్నర్లోకి ఏం చేసుకుంటానో అయితే షేర్ చేస్తున్నాను. సో ఈరోజు నైట్ డిన్నర్లో కూడా కొంచెం డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను అనమాట, చపాతీ. సో ఫస్ట్ అయితే చపాతీలోకి ఆయిల్ అండ్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో కర్డ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండికి పట్టేలాగైతే బాగా కలిపేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసిన ఇంగ్రీడియంటేనండి కొత్తగా చేయడానికి రీజన్ అదొచ్చేసి నేను స్వీట్ కార్న్, మనకి బాయిల్డ్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా. సో నేను మార్నింగ్ స్వీట్ కార్న్ అనేది ఎక్కువ బాయిల్ చేస్తానమాట. సో అది మిగిలిపోయింది. సో వాటిని అయితే ఒలిచి నేను మిక్సీకి అయితే వేసాను. సో మంచిగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది కూడా వేసి పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 1/2 క్యారెట్ అయితే తురిమేసి వేసుకున్నానండి.
వేసుకొని ఇలా మనకి చపాతీ కన్సిస్టెన్సీకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో పిండిని అలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా దీని మీద నేను కొంచెం అయితే ఆయిల్ వేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. మనకి ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఇనఫ్ అనమాట. అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి చపాతీలు చేసుకోవడమే అనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అనేది. స్వీట్ కార్న్ అంటే మనకు కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా, సో చపాతీ కూడా లైక్ స్వీట్నెస్ లాగా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడైతే చపాతీస్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో నేను జస్ట్ లైట్గా పైన పిండి వేసేసుకొని ఒక రౌండ్ షేప్లో అయితే చపాతీని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈలోపు మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే చపాతీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇలా చపాతీని కూడా చాలా డిఫరెంట్ వేస్లో అయితే చేసుకుంటారండి చాలామంది. చాలా వీడియోస్ చూసాను నేను. ఒక్కొక్కరు పాలకూరని వేస్తారు, మెంతికూరని వేస్తారు. ఈవెన్ నేను కూడా మెంతికూర, క్యారెట్, బీట్రూట్తో అయితే చాలాసార్లు ట్రై చేశాను అనమాట. చాలా బాగా కుదిరాయి అన్నీ కూడా. సో లైక్ డైరెక్ట్గా తినని వాళ్ళు ఏంటి అని అంటే ఇలా యాడ్ చేసుకొని తినడం వల్ల మనం తిన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా అవి చాలామంది ఇళ్ళల్లో నేనైతే అనుకుంటున్నాను. సో ఒక 50% అయితే తీసుకొచ్చి పడేస్తామండి క్యారెట్ అండ్ బీట్రూట్ని. బట్ ఇలా చేసుకొని తినడం వల్ల ఏంటంటే అవి వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటాయన్నమాట. ఇంకా మార్నింగ్ చేసిన పన్నీర్ కర్రీతో అయితే చక్కగా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఫైనల్గా బటర్ మిల్క్తో అయితే నా డే అయితే ఎండ్ అయిపోయిందండి. సో ఇదండి డే 9 వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ప్లాన్ అనేది. సో ఎండింగ్ వచ్చేసి 7:30 లోపే ఫుడ్ ప్లాన్ అనేది అయిపోతుందండి. సో 7:30 టు మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే మధ్యలో ఏమి కూడా తీసుకోను అనమాట. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. డే 10 వెయిట్ లాస్ జర్నీతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.